అన్నా అందగత్తలు వస్తుంటే ఫుట్పాత్ల మీద దుకాన్లు పెట్టుకొని బతుకుతారా? మన దేశం పర్వేం కావాలి, మన రాష్ట్ర ఇజ్జతం కావాలి. రేవంత్ సారు ఏలుబడిలా తెలంగాణ గిట్లుంటదా అని అనుకుంటే చిన్నతనం కాదా? అందుకే ఏడికాడ అందగత్తలు పోయే తొవ్వెంటున్న దుకాన్లన్నిటినీ బుల్డోజర్లతోటి పొతం పెట్టించింది రేవంత్ సారు సర్కారు. అందగత్తలను రామప్ప దోల్కబోతుండ్రు కదా, అగో ఆ తొవ్వలున్న చిల్లర మల్లర దుకాన్లను ఏడికాడ లేపేసిండ్రు. ఆ లెవలో అసలే ఏండ్ల సంధి దంద చేసుకుంటున్నామా పొట్ట కొడతారా అని బాధితులు ఏడ్చుకుంటే చెప్పబట్టిండ్రు. అసలు రోడ్ పక్కకు దందా చేసుకుంటారా? గిట్లా బయట దేశపోళ్ళు వస్తే సర్కార్కు ఎంత చిన్నతనం ఏం కథ? ఉద్యోగాలు ఇయ్యక ఉపాధి లేక రోడ్ పక్కకు బతుకు తెరువు చూసుకుంటుర్రు. ఇదేం రాష్ట్రం అని సర్కార్కు బద్నాం అవుతుంది కదా, అందుకోసానికే వాళ్ళ దుకాన్లు కూలగొట్టిండ్రు. అదేమో బాధితులకు అర్థమైతలేదు పాపం. ఇదే ముచ్చట మీద ప్రతిపక్షం కూడా గరమైంది. కేటీఆర్ సార్ అయితే ట్విట్టర్లా రాహుల్ గాంధీని ఏకి పడేసిండు. అందాల పోటీల కోసం పేదల గుడిసెలు కూలగొడతావా రాహుల్? బుల్డోజర్ కంపెనీలతోని మీకేమన్నా రహస్య ఒప్పందం ఉన్నదా? అరే తెల్లారి లేస్తే బీదల ఇండ్ల మీద వాడుడేంది? 200 కోట్లు ప్రజా సొమ్ము ఖర్చు పెట్టి రాజభవనాల్లో విందులిచ్చుడు ప్రజాపాలననా? పేదల జీవితాలు మీ రాక్షస బుల్డోజర్ల కింద నలిగిపోతున్నాయి. సిగ్గులేని సర్కారు జవాబు చెప్పాలి అనుకుంటా గరమైండు. అటు వరంగల్ జిల్లా లీడర్లు నిరసనలకు పిలుపునిచ్చిండ్రు. బాపు ఏక్ నెంబర్ అయితే బేటా 10 నెంబర్ అన్నట్టు సర్కారు ఏక్ నెంబర్ అయితే వరంగల్ మున్సిపల్ ఆఫీసర్లు 10 నెంబర్ ఉన్నారు.